చౌహముల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ అందగత్తెలకు విందు. ప్రత్యేక హైదరాబాదీ వంటకాలకు ఫిదా అయిన అందాల భామలు. హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక వరల్డ్ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మరి అందగత్తెలంతా కూడా నిన్న చార్మినార్ వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. మన హైదరాబాదు వంటకాలకి ఫిదా అయినట. మరి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ వంటకాలకి హాజరైండు. మనమంతా కూడా నిన్న ఆ వీడియోలు, దానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా చూసినాం. చౌహముల్లా ప్యాలెస్ లో మరి మిస్ వరల్డ్స్ నిన్న ఆ గాజులు కొనడం, తర్వాత అక్కడక్కడ రకరకాల ఆ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడా చార్మినార్ దగ్గర చిన్న సందడి వాతావరణం కూడా నెలకొన్నది. ముఖ్యమంత్రి గారు పోయిండు, మంచిగా ఎంజాయ్ చేసిండు సార్. ఓకే, పెట్టాలా, మనం మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుకుంటారు. ప్రపంచంలో దాదాపుగా 120 దేశాలకు పైగా వచ్చిర్రు మిస్ వరల్డ్స్ అన్ని కూడా. కాబట్టి అక్కడ మీడియాలు చూపించుకుంటాయి, అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ తద్వారాగా దానితో పాటు మన రాష్ట్ర ప్రజలకి ఎంత చూసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంటే కదా. దీంతో పాటు ఇది కావాలి, దాంతోపాటు అది కూడా కావాలి. మరి ముఖ్యమంత్రి గారు అది ఆలోచన చేయట్లేరు. రైతులు అసలు ఒడ్లు కొంటలేరు. రోజుకి ఏదో ఒక దగ్గర వర్షం పడుతున్నది. ఇంత మే నెల, ఇంత ఎండాకాలం అయినా కానీ ఏదో ఒక దగ్గర వర్షం పడతా ఉన్నది. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. చాలా కూడా చూస్తా ఉన్నాం మనం సోషల్ మీడియాలో. ఒక బాక్స్ పెట్టి దాంట్లో ఆఫ్లో అందాల పోటీలు పెడుతున్నారు. దాని కింద రైతన్నలు మొత్తం ఆగమైపోతున్నారు, తడిసిపోతుంది ధాన్యం అని చెప్పి. సో ఇట్లా వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు. మరి వాటితో పాటు ఇవి కూడా అప్రమత్తం చేయాలి అధికారులని. కనీసం కొంటలేరు, ధాన్యం కొంటలేరు. వాళ్ళ ధాన్యం ప్రభుత్వం కొనడానికి కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. దీన్ని మనం తప్పుపడతలేం. కాకపోతే మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి వెళ్ళి రాష్ట్రం మొత్తం ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కొన్ని పట్టించుకుంటలేరు, కొన్ని మాత్రమే పట్టించుకుంటా ఉన్నారు. మరి ఎందుకు ఇలా అయిపోతా ఉంది అనేది ప్రధానంగా ఇగో చూడండి. నిన్న చార్మినార్ వద్ద ముద్దుగుమ్మల సందడి. చారిత్రక కట్టడాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. చార్మినార్ నుంచి చౌముహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్. ప్యాలెస్ లో విందు, హాజరైన సీఎం, మంత్రులు. నేడు వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి రామప్ప కూడా ఈరోజు సందర్శన చేస్తారట. ఈరోజు వరంగల్కి వెళ్ళబోతా ఉన్నారు. వరంగల్లో కూడా మరి మనం తర్వాత అక్కడ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప సందర్శన వీటన్నిటిని కూడా మరి సాయంత్రం 4-5 గంటల తర్వాత మరి వీక్షించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కానీ తెలంగాణలో మాత్రానికి అందాల తారలు, అందగత్తెలు, ప్రపంచ దేశాల సైతం అందగత్తెలు తెలంగాణకి రావడం కూడా చాలా గర్వకారణం. దానితో పాటు మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి చూడండి రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఇప్పుడు ఏంటనంటే రైతులకు సంబంధించినటువంటి అంశమే. రైతులు ఒడ్లు సక్రమంగా కొంటలేరు అనేది ప్రధానంగా వినపడతా ఉన్నది. మరి వాటిని కూడా చూసుకోవాలి.